Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నారా లోకేష్ గారు ని విశాఖపట్నం బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బ్రాహ్మణులకి మాకు చట్టసభల్లో మీరు ప్రాతినిధ్యం కలగజేయట్లేదు, మీరు మాకు అవకాశం ఇవ్వాలి, మాకు కనీసం 4-5 సీట్లు ఇవ్వాలని అడగడం జరిగింది. వారు ఆ సందర్భంగా బ్రాహ్మణులు మీ దగ్గర డబ్బులు లేవట, మీకు టికెట్లు ఇస్తే గెలవరట అని స్వయంగా లోకేష్ గారు మా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులతో చెప్పడం జరిగింది. నేను మీ ద్వారా లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాను, విశాఖపట్నంలో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో బ్రాహ్మణులకి బ్రాహ్మణులకు కేటాయిస్తే ఖచ్చితంగా 100 రూపాయలు వారికి గెలిచే అవకాశం ఉంది. అంతేకాదు, మీకు డబ్బులు అంటే ఒక 10-15 మంది క్యాండిడేట్లు, అన్ని రకాల అర్హతలు ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేకి పోటీ చేసి ఎంపీకి పోటీ చేసి అర్హత ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, 100 కోట్ల ఆస్తులు ఉన్నవాళ్ళు విశాఖపట్నంలో బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు, అర్హులు ఉన్నారు. అందువల్ల మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే బ్రాహ్మణులకి రాష్ట్ర వ్యాప్తంగా టికెట్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. అలాగే 2014 రాష్ట్రం విడిపోయిన ఎన్నికల్లో కానీ 2019 ఎన్నికల్లో కానీ చట్టసభల్లో, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ ఏ ఒక్క సీటు కూడా కేటాయించలేదనే విషయం మీకు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా 14 ఎన్నికల్లో కానీ 19 ఎన్నికల్లో కానీ సీట్లు కేటాయించిన విషయం మీకు తెలుసు. ఇప్పుడు కూడా సిట్టింగులకి కోన రఘుపతి గారు లాంటి వాళ్ళకి సీట్లు కేటాయించిన విషయం, ఇంకా సీట్లు పూర్తిగా డిసైడ్ అవ్వలేదు కనుక సీట్లు ఇస్తారని కూడా మేము ఆశిస్తున్నాము. అందువల్ల మమ్మల్ని ఆదరించిన పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మేము మాత్రం వేస్తాము. మమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఈ చట్టసభల్లో మమ్మల్ని పట్టించుకోలేకపోవడం, బ్రాహ్మణ ద్వేషంతో, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా బ్రాహ్మణ ద్వేషంతో పనిచేయటం, అంతేకాదు ఈరోజు మహాసేన రాజేష్ లాంటి విషయాలు, అనేక విషయాలు గతంలో కూడా జరిగాయి. అందువల్ల ఆయన ద్వేషించడమే కాకుండా ఆ పార్టీ వాళ్ళు కూడా ద్వేషిస్తున్నారు కనుక వారికి ఓడించి అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఓటించాలని, ముఖ్యంగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మీకు విశాఖపట్నంలో ఫస్ట్ నుంచి భూమిపుత్రులైన బ్రాహ్మణులు అన్ని సామాజిక వర్గాలతో కలిసిన వాళ్ళు ఉన్నప్పటికీ ఎక్కడి నుంచో వలస వచ్చిన కమ్మ వారికి సీట్లు ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. అత్యధిక సంఖ్యలో బ్రాహ్మణులు ఉన్నారు విశాఖపట్నంలో. ఎక్కడి నుంచో వలస వచ్చిన ముఖ్యంగా వెలగపూడి రామకృష్ణ లాంటి వాళ్ళకి, క్రిమినల్స్కి సీట్లు ఇచ్చి ప్రోత్సహించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తున్న ఎంవి స్మృతి లాంటి వాళ్ళకి ప్రోత్సహించిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. అందువల్ల దాన్ని బ్రాహ్మణులకి సీట్లు ఇచ్చి ప్రోత్సహించాలి. అందువల్ల నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా బ్రాహ్మణులకు అత్యధిక సంఖ్యలో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. దాడి చేయడం చాలా బాధాకరం. అలాగే చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి టికెట్ ఇవ్వడం కూడా చాలా. మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా మేము దీని మీద ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే తగిన నిరసన వ్యక్తం చేస్తాం.